మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రతుల్ని భోగి మంటల్లో వేశారు వైసీపీ నేతలు. వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర భోగి వేడుకలు జరిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అరాచక పాలన సాగుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని విమర్శించారు. బాధతో ఆ జీవో కాపీలను మా నిర్ణయాలకు అనుగుణంగా తీసుకుంటే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కాపీలను భోగి మంటలో ఈ ప్రభుత్వం చేసినటువంటి చెడుని 20 మాసాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలని చెడుని అలాగే మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడ్లో ఇవ్వాలి అని చెప్పని ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందో ప్రభుత్వం జీవో ఇష్యూ చేసిందో ఆ జీవోని మేమందరం కూడా ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పట్ల ప్రజల పట్ల ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఎకరం 100 రూపాయలు చొప్పున మీరు ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేస్తారా, ఆపేయండి అని చెప్పని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. పనులన్నీ కూడా ఆపేయమని చెప్పని ఇది సరైనటువంటి విషయమా? భోగి మంటల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేసే జీవో కాపీల్ని దహనం చేశామన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ప్రజలకు కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. సత్యనపల్లి మిస్ అయినా నేనే సత్యనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగోదు కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడుంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. ఈసారి గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాయలరావు గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశారు. కూటమిని కోల్చడం ఎప్పుడు వస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేయి వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు. వాటి సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. పులివెందులలో భోగి సంబరాల్లో పాల్గొన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో కాపీల్ని భోగి మంటల్లో వేశారు. ప్రజలందరూ ఆకర్షించారు కాబట్టి మన అన్న అవినాష్ రెడ్డి ఈ యొక్క మన హరిదాసుల ద్వారా ఈ యొక్క సూర్య భగవానుల ద్వారా ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి కూడా కష్టాలు తీర్చాలని మేము కోరుకుంటాం అందరికీ.